ఈ సృష్టిని చేసినది దేవుడని అది తెలిపినది, ఈ మనిషిని చేసినది దేవుడని అది తెలిపినది. దేవుడే లేనిదే అడవడిగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఎంత అడవడిగా ఆర్భాటంగా ఉంటాయో ఇక్కడున్న చాలామంది అనుభవిస్తున్నవారే. కానీ వాక్య సత్యాన్ని బట్టి మనకు కావాల్సింది అడవడి కాదు, ఆత్మ సంబంధమైన జీవితం, ఒక యథార్థమైన వాక్యము. మనకు కావలసింది వాస్తవంగా ఏమున్నదో అది కావాలే తప్ప లోకమంతా ఏదో చేస్తుందని చేయవలసిన అవసరత క్రైస్తవునికి లేదు. వాక్యం ఎరిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రేమ కలిగి సత్యం చెప్పేవాడిగా ఉంటాడు. వాక్యం ఎరిగిన వారు, వాక్యం ఎరగని వారు డబ్బు కలిగి డబ్బు సంపాదించి శరీర ఆనందాలకి ఖర్చు చేస్తూ ఎవరు గొప్పతనాలు వారు బహిర్గతం చేసుకోవాలని చూస్తారు. కాబట్టి ఈ ప్రేమ కలిగి అంటే దేవుని ప్రేమ కలిగి, దేవుని ప్రేమ నీవు కలిగి ఉండాలంటే దేవుని గురించి నీకు అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. బైబిల్ ఉన్నట్టు వారు తీసి సగం చదివేయడం, సగం మింగేయడం, సగం ఊసేయడం కింద కాకుండా కరెక్ట్గా చదవండి. 4వ అధ్యాయము 15వ వచనం. తీసిన వచనాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వాక్యం మీద దృష్టి పెట్టి చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో వెదుగుదుము. నిజంగా ప్రేమ అనేది ఉన్నట్లయితే అది దేవుని ప్రేమే, అదొకటే శాశ్వతమైనది. దేవుని ప్రేమ కలిగి అని లోక సంబంధమైన ప్రేమ కలిగి అంటే ధనానికి సంబంధించి ఉంటుంది, లోకంలో ప్రేమ అందానికి సంబంధించి ఉంటుంది, కుటుంబాలకి సంబంధించి ఉంటుంది, ఏదేదో రకరకాలైన కారణాల చేత లోక సంబంధమైన ప్రేమలు ఉంటాయి. కానీ క్రైస్తవుడికి ఉండవలసిన ప్రేమ ఏంటంటే నశించిపోతున్నటువంటి వారికి విలువైన దేవుని జ్ఞానం తెలియాలి, సత్యం వారికి తెలియాలి. అందుకొరకు ప్రేమ ఉన్నది, దేవుణ్ణి ప్రేమించానని అర్థమైన ప్రతి ఒక్కడు క్రియ చేయాలి. క్రియ అంటే పని చేయాలి. ఆ పనే ఈ నెల్లిపూడిలో ఏర్పాటు చేసిన అతి కొద్ది మంది పిల్లలు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అనే పదం ఇలాంటి చోట ఉపయోగపడుతుంది, అది యథార్థమవుతుంది. కొద్దిమందిగా ఉన్నప్పటికీ దేవుని ప్రేమను ప్రకటించటానికి ₹1,000 ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలంటే చాలామంది చక్కగా వెళ్ళి చక్కగా భోంచేసి అటు నుండి చక్కని గిఫ్ట్లు తెచ్చుకొని, అటు నుండి మంచి సూట్ తెచ్చుకొని, అటు నుండి మంచి ఏదో ఆదాయం తెచ్చుకునే కార్యక్రమాలు నిజంగా ఇలా జరుగుతుంది లోకంలో. పలానా క్రిస్మస్కి వెళ్తే ఏమి ఇచ్చారు, పలానా అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏమి ఇచ్చారు, ఇంకో చోటకి వెళ్తే ఏమి ఇచ్చారు అంటే భలే పెట్టారండి, భలే చేశారండి, భలే ఇచ్చారండి అంటారు. అంటే వారు ఇవ్వటం వలన పెట్టడం వలన మనిషిని ప్రలోభ పెడుతున్నారే తప్ప జ్ఞానములో మాత్రం ఎవరిని నడిపించే సామర్థ్యం లేదు. వాక్య సారాంశం, వాక్య సత్యం అన్నట్టు వాడు ఏంటంటే మనం తీసుకోవడం కాదు, మనం ఆశించడం కాదు, మనము ఖర్చు చేయాలి, మనం దేవుని గురించి ప్రకటన చేయాలి, వాస్తవాలు సమాజానికి తెలియచెప్పాలి. అంచేత ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి.
మోసం, దగ, కుట్ర, రకరకాలైన ప్రలోభాలు కలిగి ఏదో ఆలోచనలు ఈ లోక సంబంధమైన దౌర్జన్యం చేత నింపబడి 4 రూపాయల కోసం మనం ఆరాటపడే పని చేస్తే దేవునికి దూరస్తులు అవుతారు. మనుషులకు బాగానే ఉంటారు, బాగా జరిగిందని అనుకోవడం అంతే మీరు. కానీ మీ మనసులకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉండదు కదా, ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఉండదు. కాబట్టి వింటున్నవారు వాస్తవాలలోనికి, లోతులలోనికి వెళ్ళాలి. ఏదో అలా చెబుతారని అనుకోకండి, అలాగే చెబుతారు వీళ్ళు ఎలాగ ఉంటారని అనుకోకండి. చెప్పడం ఎంతో, మేము బ్రతకడం కూడా అంతే విధంగా ఉంటుంది వాక్యానుసారంగా. అలాగే పౌలు గారు కూడా అందరూ నావలే ఉండాలంటున్నాడు. ఈ సంఖ్యలు తప్ప అందరూ నావలే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుచేత ఆయనకి దైవజ్ఞానం తెలిసింది కాబట్టి. దైవజ్ఞానం తెలిస్తే ఈ జ్ఞానం తెలియాలి, వాస్తవం సమాజానికి తెలియాలి. దైవజ్ఞానం తెలియక ప్రపంచం పేరుకు భక్తులుగా అనేక మంది ఉన్నారే తప్ప ప్రపంచంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరూ లేరు. అందుకని ప్రేమ కలిగి అంటే దేవుని యొక్క వాక్య సంబంధమైన జ్ఞానం కలిగితే నీకు ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమే దేవుని యొక్క దైవ జ్ఞానాన్ని పంచిపెడుతుంది. అలా పంచిపెడుతున్న దేవుని ఉన్నతమైన జ్ఞానాన్ని స్వీకరించాలంటే దేవుని పిల్లలందరిలో ఒక ఏకమైన భావం కావాలట, ఏకత్వం కావాలట, ఒకే మనసు కావాలట. అదే అధ్యాయంలో పైకి చూడండి, 10వ వచనం 11వ వచనం, 4 అధ్యాయములు, 4వ అధ్యాయము 10, 11 వచనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వం పొందాలంట. మనమందరము, పదప్రయోగం చూశారండి. మనమందరము ఎలా ఉండాలంట? మనమందరము విశ్వాస విషయములో, నమ్మకం విషయములో, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయములో ఏకత్వం పొందాలి. ఏకత్వం ఉందా ఈనాడు మనుషుల్లో? క్రైస్తవులలో ఉందా? ఏంటి మీరు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి అసలు సెట్ అవ్వట్లేదండి, సింక్ అవ్వట్లేదండి. ఎందుకు అవ్వట్లేదు? 2 రెళ్ళు 4 అన్న తర్వాత ఎవరు చెప్పినా ఒకటే కదా. 4 120 ఎవరు చెప్పినా 480 కదా. ఎందుకు తేడా చెప్తారు? నువ్వు అలా అనుకుంటున్నావంటే బైబిల్లో ఉన్న వాస్తవాలు పక్కన పెట్టి నువ్వు అనుకున్నది కరెక్ట్ అని అనుకుంటే అందరూ విశ్వాసాలు ఎలా ఒకటవుతాయి? ఎవరి మటుకు వాళ్ళు అలా అనుకుంటున్నారు కాబట్టి ఎవరి విశ్వాసం వారిది, ఎవరి జ్ఞానం వారిది, ఎవరికి బయలుపరిచింది వారిది అంటున్నారు. దేవుడు నీకొకలా చెప్పి మరొకరికి మరొకలా విధంగా చెబుతాడు అనుకున్నారా? కాదు. నీ మనసుకు దైవజ్ఞానము తెలియక లోక సంబంధంగా ఉన్నావు కాబట్టి, లోక సంబంధమైన బ్రతుకుని ధ్యేయంగా ఉంచుకున్నావు గనుక దేవుని జ్ఞానములోనికి ప్రవేశించలేకపోతున్నావు. అందుకే ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములో, దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించిన జ్ఞానం విషయంలో కూడా మనం అందరము ఏం పొందాలని కోరుకుంటున్నాడు ఆయన? ఏకత్వం రావాలట. ఆ ప్రార్థన మంది కాదండి, ఆ మీటింగ్ మంది కాదండి, ఆ పరలోకం మీది కాదా? ఆ యేసుప్రభు మీ వారు, మీ ప్రభు కాదేంటి? అంటే నీకొక ప్రత్యేకంగా పరలోకం ఏమైనా స్పెషల్గా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఏ సంఘానికి ఆ సంఘం ప్రత్యేకంగా ఏమైనా ఉందా? లేదే. మనుషులలో పుట్టిన అహంభావాల చేత ఇలాగ దేవుని నుండి దూరం చేసే విధంగా ఉందే తప్ప ఈనాడు భక్తి విధానాలు అందరూ ఒకే తాటి మీదకి రాలేదు. రావాలంటే వాక్యాన్ని ఒప్పుకోవాలి. వాక్యాన్ని ఒప్పుకోవాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. నీ బ్రతుకు, నీ స్వార్థపు ప్రయోజనము, నీ జీవన విధానము, వీళ్ళంతా నావారు అనే పదాలు పక్కన పెట్టి అందరూ దేవుని వారు, మనం మోసగించకూడదనే ఆలోచన ప్రతి క్రైస్తవునికి కలగాలంటే జ్ఞానం తెలియాలి కదా. ఎవరని చెబితే వాళ్ళ జ్ఞానం వేరండి అంటారు.
నిజం మాట్లాడితే వాళ్ళ నిజం వేరండి అని ఎవరు అనరు, ఉన్న మాట మాట్లాడతారని అంటారు. దేవుని ఎరగనటువంటి బయట ఉన్న వారికి అర్థమవుతున్నటువంటి దేవుని మాటలు దేవునిలో ఉన్నామనుకునేటువంటి వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఈ దినాన్ని లోకములో ఉన్నటువంటి అందరూ ఏ రకమైన కోరికల చేత ఉన్నారో, ఏ రకమైనటువంటి మేలులు పొందాలి అని దేవుడంటే ఎందుకు నమ్మాలనే భావం లోకములో ఉందో అది క్రైస్తవంలో కూడా ఉంది. దేవాలయాలకు వెళ్ళినా, పుణ్యక్షేత్రాలను దర్శించిన, తీర్థయాత్రలకు వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా మనుషులందరిలో ఉన్నది ఒకటి, మాకు మేలు జరగాలి, మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవాలి, మా అవసరతలు తీర్చుకోవాలని ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉన్నారు. అందులో యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక ప్రత్యేకత ఉందండి సమాజంలో. ఏంటి? సత్యం కాదు. యేసు ప్రభులోకి వెళ్తే రోగాలు పోతాయి, యేసు ప్రభులోకి వెళ్తే గర్భం వస్తుంది, యేసు ప్రభులోకి వెళ్తే డబ్బు వస్తుంది, విదేశాల నుంచి సొమ్ము వస్తుంది, ఎక్కడ పెడితే అక్కడ స్థలాలు పొలాలు కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు అని రకరకాలుగా అంచేత. ఒరే మేము మీ క్రైస్తవులకు నిన్నగాక కొత్తూరులో వచ్చిన సల్మాన్ రాజు గారు ఇంత గొప్పోడు అయిపోడంటే మేము కూడా అలా వచ్చేస్తే అలాగైపోతాం కదా. అలా ఎట్టకారంగా మాట్లాడుతున్నారు వ్యంగ్యంగా ఈనాడు లోకంలో. ఎందుకు? మన బ్రతుకు భూమి మీద ప్రేమ కలిగి సత్యం చెప్పేవారిగా లేరు గనుక, ధనం కోసం, సుఖం కోసం, సౌకర్యాల కోసం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దైవజ్ఞానాన్ని పక్కన పెట్టి చెయ్యకూడని బోధలు చేస్తున్నారు, చెప్పకూడని ప్రలోభాలు చేస్తున్నారు. మీరు దేవుని దగ్గరికి రండి అదంటున్నారు, ఇదంటున్నారు, ఏదేదో కల్పిస్తున్నారు. ఎన్నో మీకు ఆశీర్వాదాలు అంటున్నాడు. మనం ఎంతకాలం వెళ్ళినా మన బ్రతికి అలాగే ఉంటుంది. మన సైకిల్ అలాగే ఉంటుంది, మన మోటార్ సైకిల్ టీవీఎస్ అలాగే ఉంటుంది, మన పెంకుటీలు అలాగే ఉంటుంది. ఏమీ మారిపోద్దని అనుకోకండి. కష్టపడకుండా ఏది మారదు. నువ్వు కష్టించి పని చేసుకోవాలి. మారిపోయింది సడన్గా అంటే ఏదో తేడా ఉందని. సడన్గా సల్మాన్ రాజు గారు ఒక లెవెల్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, తేడా ఉందని, ఏదో తేడా ఉంది. అందుకే అప్పుడప్పుడు మన భాషలో మాట్లాడతాడు, వరే ఈడేదో నక్క తొక్క తొక్కాడు, ఇంకొకరు దొక్కాడు, ఏడు సడన్గా ఏదో వచ్చేసిందని. కాబట్టి మనుషుల యొక్క అభిప్రాయాలలో క్రైస్తవ్యం గురించి, క్రీస్తుని గురించి, ఆయన దగ్గరికి వెళ్తే చాలా మనకు మేలులు, చాలా ఆశీర్వాదాలు ఉంటాయని విన్నారు. ఎంచేదంటే ఈనాడు బోధించేటువంటి నా బోటి వారు కూడా ఏం చేస్తున్నారంటే ఇలాంటి వారిని చెప్తున్నారు. ఇలాంటి వాటినే మీరు యేసు ప్రభు దగ్గరికి రండి, అది ఇది లది అని అన్నీ చెప్తున్నారు. పాపం అదే అనుకుంటున్నారు అంతే. అలాగ మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ ఈ భూమి మీదే ఉండిపోయాయి. ఎవరు దేవుని వైపు చూడలేదు. అలాగే పేరుకు నమ్ముకున్నారు కాబట్టి బాగుంది, ప్రభులోకి వెళ్ళిన తర్వాత బాగుంది 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 అనుకున్నారు, కానీ బ్రతుకు మార్చుకోలేదు, నాలుకను మార్చుకోలేదు, నడవడికను మార్చుకోలేదు, ఏ తప్పుడు క్రియ మార్చుకోలేదు. బాగుంది ప్రభులోకి వెళ్ళిన తర్వాత అనుకున్నారు అంతే. అంటే అదొక టోపీ, దేవుని పేరు చెప్పుకోవటం. అంటే కొంతమందికి అయినా బారే కొంచెం ఎలా ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకుంటే బాగుంటుంది, ఇంటికి వచ్చే వరకు కాస్త కామప్ చేయటం, కాస్త ఏదో అతను నలుగురికి నాలుగు ఏదో పెడుతుంటే ఏదో చేసేస్తున్నాడు పాపం, మంచి పనులని అనుకోడు, ఎంత మింగేస్తున్నాడు అనే సంగతి సమాజానికి తెలియదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారా మీకు ఎన్నో ఈ భూ సంబంధమైనవి అన్నీ చెబుతున్నారు. భూ సంబంధమైన ఎన్నో అవసరతలు తీర్చేవాడు అనుకున్నారే తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో మన కొరకు దేవుడు ఉంచినవాడని సమాజంలో ఉన్న బైబిల్ కలిగినట్టు వారికి అర్థం కాలేదండి. ఇంకా అర్థం చేసుకునే సమయం ఎప్పుడు? అందుకని అర్థం చేసుకున్న ప్రతి క్రైస్తవుడు నడుం కట్టాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి, విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయములో ఏకత్వం పొందాలని చెప్పే టైము ఆసన్నమైంది. ఈనాడు క్రైస్తవం మీద వస్తున్న అనేకమైనటువంటి
వ్యర్థమైన ప్రచారాలన్నీ ఎందుకు కలుగుతున్నాయి? మిమ్మును బట్టే కదా నా నామం అన్ని జనులలో దూషింపబడుతున్నది. లేకపోతే తండ్రికి చెడ్డ పేరు వస్తుందా కుమారుడు బాగుంటే? కుమార్తె చక్కగా మాటింటే మరి చెడ్డ పేరు వస్తుందా తండ్రికి? రాదే. మరి క్రైస్తవుడిగా నువ్వు కరెక్ట్గా ఉంటే, ప్రారంభం నుంచి అందరూ అలా ఉండగలిగితే, ప్రభు వైపే చూస్తే, దైవజ్ఞానమే మీ యొక్క హృదయంలో భద్రపరుచుకొని బ్రతికితే లోకం ముక్కుని ఏలేసుకుంటుందండి. ఎంతైనా ప్రభువుని నమ్ముకున్నవారండి వాళ్ళ మనసులు మారాయి, వారి నడవడికలు మారాయని వారు గుర్తించగలరు. కాబట్టి ప్రభువుని నమ్ముకుంటే ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని మేలులని భూసంబంధంగా చెప్పినటువంటి క్రైస్తవులో ఉన్న సమాజం, మరి ప్రభువుని నమ్ముకుంటే అందరికీ అన్ని మేలులు వస్తే ప్రభువుని క్రీస్తుని కన్నటువంటి మరియకు ఎన్ని మేలులు జరగాలి, ఎన్ని ఆశీర్వాదాలు రావాలి చెప్పండి. టైటిల్ ఏం పెట్టాం? క్రీస్తుని కన్నందుకు కన్నీరేనా? ఏంటి కన్నీరా? అలా చూసుకోవడమే టైటిల్ చూస్తే. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా అయ్యగారి పని బాగుంది, సల్మాన్ రాజు గారి పని బాగుంది, నా పని బాగుందని నువ్వు అనుకుంటున్నావు. క్రీస్తును కన్నందుకు మరియ జీవితం కన్నీటిమయము, కన్నీరు అంచేది కన్నీరేనా? ఆవిడ జీవితం కన్నీరేంటి, మన జీవితం పావనమేంటి? మన జీవితం మనమేంటి హ్యాపీగా ఉన్నాం? స్త్రీలలో నువ్వు ధన్యురాలు అమ్మ. నేను మా అమ్మగారు పాడారు ఆ పాట. అంటే లాస్ట్ కోరస్ నాకు నచ్చింది, లాస్ట్ సర్ను ఏంటి చెప్పేలా పాడి. ఇంకా పాత మూలోపదేశ పాటలు అన్నమాట. పాటలు కూడా రుచి చూసి అసలు ఏముంటుందండి. స్త్రీలలో నువ్వు ధన్యురాలు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? ఎలాంటి ఆశీర్వాదాలు మరియ పొందుకుంది? ఇల్లు ఏమైనా కొనుక్కుందా, లేకపోతే ఇల్లులైనా కట్టిందా, పొలాలు ఏమైనా సంపాదించిందా, సుఖం ఏమన్నా పొందిందా? మరి బైబిల్లో ఏమని రాయబడింది? లోకసువార్త 1వ అధ్యాయము, లోకసువార్త 1వ అధ్యాయము వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. 42వ వచనం. లోకసువార్త. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు నువ్వు. చాలండి. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దాని అంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఆమె పొందుకుంది, ఎలాంటి మేలులు పొందుకుంది? భూసంబంధంగా ఈనాడు క్రైస్తవులైనంటి వారు పొందుకున్న మేలు లాంటిది. అలాంటి మేలులు ఏవైనా మరియకు కలిగాయి అనుకుంటున్నారా? మరీకేమైనా లాభాలు వచ్చాయా? లేదండి. ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసినట్టు అలాంటి ఆశీర్వాదం ఏమైనా మరియకు దక్కిందా? లేదండి. ఈనాడు లోకంలో ఎగబడి ఏదో రకంగా 4 విధాలుగా సంపాదించి ఇది దేవుడిచ్చాడని చెప్పుకునే ఆశీర్వాదం లాంటి ఆశీర్వాదం మరియకు వచ్చిందా? లేదు. మరి ఏంటి ఆశీర్వాదం? ఆశీర్వదింపబడిన దానివి నువ్వు. నిజానికి యేసు ప్రభుని కన్నందుకు చాలా నిజంగా మన భక్తి, మనం అనుకున్నది లేకపోతే మనం నమ్ముతున్న నమ్మకాలు కరెక్ట్ అయితే మనకంటే ఎక్కువ మేలులు పొందాలి ఆవిడ. అర్థమైందండి? నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు, అవగాహన లేని నువ్వు, వ్రాయబడిన 66 పుస్తకాలనే లో ఉన్న విషయాన్ని చెప్పకుండా పైపైన మాటలు వింటున్న నీకే అన్ని మేలులైతే మరియకు ఎన్ని మేలులు పొందాలండి. అయితే మరియ మేలు పొందిందంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఆమెకి లేదండి. భూ సంబంధమైన ఆశీర్వాదం లేదు. మరి ఏంటి? ఒకసారి చూసుకుందాం. లోకసువార్త 1వ అధ్యాయము 26వ వచనం. మీరందరూ ఎప్పుడు అందరూ చదివే విషయాలేవి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత
లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. దేవదూత ఏమంటుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభం. అంటే ఏ శుభం? నీకు శుభమని చెప్పింది. శుభమని చెప్పిన తర్వాత ఏమంటుంది అక్కడ? చదవండి. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిన, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో? దేవదూత వచ్చి, నీకు మరియా, నీకు శుభం అని అనగానే ఆ శుభవచనం ఏంటో అని ఆలోచనతో ఉండిపోయింది ఆమె. అప్పుడు చెబుతుంది దేవదూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా, నువ్వు భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందితివి. నువ్వు భయపడకు. కృప పొందితే భయపడ్డం ఎందుకు? రూపాయలు వస్తే భయపడ్డం ఎందుకండి? అన్ని సదుపాయాలు ఉంటే భయపడ్డం ఎందుకండి? దేవుని దయ వల్ల చల్లగా హాయిగా ఉంటున్నానని చెప్ప ముందుగానే దేవదూత చేత దేవుడు కబురు పెట్టించాడు ఒక శుభవచనం అని చెప్పి. అందుకు భయపడకు, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భవతి, గర్భమును ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు అని వైద్యుడైన లోకా గారు ఈ విషయాన్ని రాస్తున్నాడు. బైబిల్లో రాసిన 2 పుస్తకాలు ఆయన. ఈ పుస్తకంలో రాయబడిన విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఎందుకు ఆందోళన పడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కన్యకగా ఉన్న ఆమె గర్భవతి అవుతాదని దేవదూత చెప్పింది. అందుకు నువ్వు భయపడతావు, భయం కలుగుతుంది. మరి సమాజంలో భయపడాలి కదా. ఈనాడు సమాజంలో అంటే ఎర్రవీగి ఎవరికి తోచిన విధంగా నీచమైన పనులు చేస్తున్నారు వివాహానికి ముందే. కానీ మీ దేవుని వలన కృప పొందింది, దైవజ్ఞానములో ఎదుగుతున్న ఆమె దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అనేక మంది స్త్రీలుండగా ఒక కన్యకను ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఈ గర్భము ద్వారా నా కుమారుని లోకానికి పంపించాలని. అందుకని శుభవచనం విన్న తర్వాత ఆమెలో భయం కలిగింది. ఏమండి, గర్భం ధరించేవంటే భయం ఏముందండి? శుభవార్త అంటారు ఎవరన్నా. ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారండి, మీరు తాతయ్య కాబోతున్నారండి. ఫోన్ చేసి అవతలకు చెప్తారు, బాబు నీకు మేనల్లు పుట్టబోతున్నాడు, మేనగోడలు కానీ పుట్టబోతుంది. శుభవచనం అనగానే అందరికీ స్వీట్లు పంచిపెట్టేస్తారు అంతే. ఈ శుభవచనం విన్న తర్వాత నీకు భయం కలుగుతుంది. కాబట్టి నువ్వు భయపడకూడదు. ఎందుకు భయం? భర్త సంబంధం లేకుండగా, పురుషుని సంబంధం లేకుండగా నువ్వు గర్భము ధరించటానికి దేవుని కృప నీ పట్ల ఉంది. ఈ వార్త విన్నటువంటి మరియకు తన మనసులో ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని అనుకుంటారా? ఏదైనా అయితే భోగుని, కానీ నాకైతే ఇప్పుడు అప్పటికి ప్రదానం చేయబడింది, సంబంధం సెట్ అయింది, ప్రదానం చేయబడింది, ఇంకా వారు ఏకం కాలేదు. అలాంటి సమయంలో ఈ వార్త ఆమె దగ్గరికి దేవుడు పంపించాడు. ఎందుకంటే కన్యకు గర్భమందే నా కుమారుణ్ణి పంపించాలి. మొట్టమొదట ఆదాముని నా నుండి పంపించాను. ఆ తర్వాత ఆదాము అవ్వల నుండి కయ్యను పుట్టాడు, ఏబేలు పుట్టాడు. కయ్యను ఏబేలునే చంపాడు. ఆ తర్వాత లెమెకు 2 చంపాడు. ఆ తర్వాత ఈ దినాన్ని ఎంతమందిని చంపితే వాళ్ళే నాయకులు, వాళ్ళే మేధావులు. ప్రారంభం నుంచి ఎన్ని మర్డర్లు చేస్తే వాళ్ళే గొప్పవాళ్ళు. మానవ శరీరములో ప్రవేశించి తల్లిదండ్రుల గర్భం ద్వారా వస్తుందంటే వారికి ఆ తల్లి బుద్ధులు, ఆ తండ్రి బుద్ధులు, వారికి సంబంధించిన అన్ని
అన్ని అబ్బాయి, కానీ దేవుని గురించి ఎవరికి అబ్బలేదు. దేవుడు ఏదైనా చేయగలడైనా. ఎలా కన్నది కన్యక అనేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నవి లోకం. అదొక పాఠంగా మనం చెబితేనే అది అర్థమవుతుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే పురుషుని యొక్క సావాసం లేకుండా గర్భం ధరించిందంటే లోకములో ఎలాగ బ్రతకగలదామే? తలెత్తుకోగలనా? తల్లిదండ్రులు ధైర్యంగా ఉండగలరా? వాళ్ళకి మానసికమైన ఒత్తిడి. వివాహం కాకుండా బిడ్డ గర్భవతి అయిందంటే ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులకి ఎంత ఆవేదనతో ఉంటారు. కుటుంబంలో తెలిసిపోయింది, వాళ్ళందరికీ తెలిసిందంటే కుటుంబాలన్నీ కూడా ఏం చేస్తాయి? అవమానిస్తాయి, నిందిస్తాయి. అందుకే నువ్వు భయపడకు. నువ్వు ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన వాగ్దానం. మరియా, నువ్వు అసలు భయపడకు. చాలండి, చదువు తిరిగాను. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి చుట్టూ ఉన్న సమాజంలో ఆమె ఎలా సమాధానం చెప్పుకోవాలి? ప్రదానము చెయ్యబడిన యేసేపుకి ఏం చెప్పాలి? చెప్పాలా వద్దా? కబురు పెట్టాలా వద్దా? అందుకే ఆమె తర్జన భర్జన పడుతూ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఈ బిడ్డ పుట్టేటంత వరకు స్త్రీ పురుషులుగా వారు కలిసి బ్రతకటానికి వీల్లేదు కాబట్టి ఈ విషయాన్ని ఏం చేయాలనుకుంటుందంటే, ఆమె కూడా జ్ఞానం కలిగిన ఆమె, జ్ఞానం లేని స్త్రీ ఏం కాదు, దైవజ్ఞానం కలిగిన ఆమె. అందుకని ఈ విషయం ఏ రకంగా అయినా యేసేపుకు చేరవేయాలని విషయం యేసేపు వరకు వెళ్ళిపోయింది. ఇంకో దేవుని దూత నా దగ్గరికి వచ్చేలా ప్రత్యక్షమై ఇలా చెప్పింది. దేవుని యొక్క కృపను బట్టి ఈ శుభవచనం నా దగ్గరకు వచ్చింది. ఆయన మాటను, ఆయన వాగ్దానాన్ని, ఆయన ఏర్పాటును నేను కాదనలేను గనుక సమాజంలో కూడా ఈ విషయం దాయటానికి వీల్లేదు. మొదటగా భర్తగా నిర్ధారించబడినటువంటి యేసేపుకి విషయాన్ని చేరవేశారు. విషయం తెలిసిన తర్వాత యేసేపు పరిస్థితి ఎలా ఉందో చూడండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు మానవ సమాజం ఎలాంటిదంటే పురుషుని సహాయము లేనిదే గర్భము ధరించటానికి అవకాశం లేదు అనే పరిస్థితి. అందుకే ఎప్పటికీ రకరకాలైనటువంటి ఎన్నో అవమానకరమైనటువంటి బురద జల్లే కార్యక్రమాలు సోషల్ మీడియా అంతా, ప్రపంచం అంతా, నిన్నగాక మొన్న పుట్టినటువంటి చరిత్రకారులు అని, మతానికి సంబంధించినట్టు వారమని, వర్గానికి సంబంధించినట్టు వారని, క్రీస్తు పైన, క్రీస్తు జన్మ పైన, క్రీస్తు జీవితం పైన బురద జల్లటానికి ఏ మాత్రము వెనకడుగు వేయకుండా ప్రపంచమంతా రకరకాలుగా బురద జల్లుతూనే ఉంది. ఎవరి మీద? క్రీస్తు మీద. క్రీస్తు అంటే ఎందుకు కక్ష? క్రీస్తు అంటే ఎందుకు బాధ ఈ లోకానికి? క్రీస్తు బోధించింది ఒక ప్రేమతత్వం. క్రీస్తులో క్షమాగుణం ఉంది. నేను చెప్పాం, లోకానికి తెలియనటువంటి క్రీస్తు చరిత్ర, 66 పుస్తకాలలో దేవుడు రాయించిన చరిత్ర, ప్రపంచ చరిత్రకారులకు తెలియని చరిత్ర దేవుడు బైబిల్లో రాయించాడు ఆయన. అందుకే మనం నమ్మవలసింది ఏంటి? దేవుడు వ్రాయించిన 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానమే కానీ నిన్నగాక మొన్నొచ్చిన చరిత్రకారులు జ్ఞానం మనకి అవసరత లేదు. వారు నమ్మకం లేనివారు, పరిశోధన లేనివారు, లేఖనాలను పరిశోధించినటువంటి స్థితిలో ఉన్నవారు, వినినా పట్టించుకోలేనట్టు వారు.
యేసుకున్న ప్రాధాన్యత ప్రభంజనాన్ని ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్నటువంటి మతోన్మాదులు తట్టుకోలేకపోతున్నారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తం వారు ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆయన ఎవరట? నీతిమంతుడు, దావీదు గోత్రములో దావీదు వంశంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన నీతిమంతుడట. అంటే దేవుని నమ్మినవాడు. ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని లేఖనాలను చదువుకొని ఇవి ఎప్పుడు జరుగుతాయని ఎదురు చూసేటువంటి నీతిమంతుడైన వ్యక్తి. అందుకే నీతిమంతుడైనటువంటి యోసేపు యొక్క ఉద్దేశం ఏంటంటే, అతను చాలా మంచి మనసున్నవాడు కాబట్టి నా భార్య ఎలాగయింది, పెళ్ళి ఇంకా వివాహం కాకుండా కానీ మాకు ప్రధానము అంత ఏర్పాటు అన్నీ జరిగింది, కానీ మేము ఏకం కాకమునిపోయి ఈ పిల్ల పరిస్థితి ఎలాగయిందని ఇంటికి వచ్చి రభస చేయకుండా, ఈదిలో పెద్దల దగ్గర పెట్టకుండా, అల్లరి చేయకుండా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఎంత పెద్ద ప్రాబ్లం పెట్టడం కంటే రహస్యంగా విడనాడటం మంచిది. ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆ విషయం ఎవరికి తెలిసింది? రహస్యం అంటే తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేను, నాలోనే ఉంది, అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. మనమైనా అంతే, నాలోనుంది ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. అందుకే మరలా ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుడు దేవదూతను ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? మరలా భర్త అయిన యోసేపు దగ్గరికి పంపిస్తున్నాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఎలా జరిగింది, ఏం చేయాలి, సమాజంలో ఎలా తలెత్తుకోవాలి. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంటేనే తలెత్తుకోలేం కదా. కాపురం చేయలేదని చెప్పుకోవడమే చాలా సిగ్గుకరం. భార్య బ్యాగ్ కట్టుకొని వెళ్ళిపోయిందంటేనే బాధ, మనకి చెప్పుకోవడం చాలా కష్టం. ఆడవాళ్ళు తగ్గిస్తే ఇంకా మగవాళ్ళు అసలు తలెత్తుకోవడానికి అవకాశం ఏముండదు. అందుకని భార్యతో బహు జాగ్రత్తగా కాపురం చేయాలని చెప్పింది బైబిల్. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మెత్తగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ తెగిస్తే అపవాది వారిలోనే కనిపిస్తుంది మనకి. చాలా జ్ఞానముతో మీరు కాపురం చేయాలి. కానీ ఈమె మాత్రం జ్ఞానవంతురాలు, దేవుని దయ పొందుకుంది. ఈయన కూడా దేవుని జ్ఞానములో ఉన్న వ్యక్తి. లోపలి సంగతులన్నిటిని ఏం చేస్తున్నాడు? ఆయన ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. అక్కడ దేవదూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి మరియతో చెప్పింది ఏమని? భయపడుకో అని. ఇక్కడ మరలా భర్తగా గుర్తించబడిన యోసేపు దగ్గరికి వచ్చి, నువ్వు భయపడుకో, సిగ్గుపడతావు, అవమానం పడతావు, నిందలు పడతావు, ఏదో అనుకుంటున్నావు కదా. కానీ దేవుడు నీ గోత్రాన్ని నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలుసా? ఒకసారి చరిత్ర చెబుతాను విను, లేఖనాలలోనికి ఒక విషయం చెబుతాను విను. ఈ లోకానికి లోక రక్షకుడు రావాలని దేవుడు ఆది నుండి ప్రవక్తల ద్వారా వ్రాయించాడు. ప్రజలను పాపం నుండి విడిపించాలని, అలా విడిపించాలని వ్రాయించిన మాటలు నీకు లేఖనాలలో ఉన్నాయి కదా. ఎస్ఐ ప్రవక్త గారు ప్రవశించారు కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడినని నువ్వు చదువుకున్నా కదా లేఖనం. ఆ లేఖనం మీ దగ్గరే నెరవేరుతుంది నాయన. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? దేవుడు యూదా గోత్రాన్ని నక్షత్రం యాకోబులో ఉదయించెను అని చెప్పాడు కదా. దొంగ ప్రవక్త బిలాముకు కూడా ప్రేరణించి చెప్పించాడు. ఇలాంటివన్నీ చెబితే నోటి మీద అలా వేలేసేసుకుని అసలు
మూవ్ అనుకున్నాడు అంతే. దేవుడు అన్ని చెప్పించాడు. నువ్వు భయపడకు, సమాజానికి భయపడకు. నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, నన్ను అలా అన్నారండి, వీళ్ళు ఇలాగ అన్నారండి, అలా చేశారండి, నువ్వు తెగ కంగారు పడిపోతావు. ఎందుకని? దేవుని నమ్మలేదు కనుక. నువ్వు దేవుని నమ్మలేదు కాబట్టి ఎవరు అన్నారు, ఏదో అనుకుంటున్నారు, ఏమనుకోబోతారని రకరకాలైన తెలివితేటలు, ఎంతో మేధావి అనుకొని ఆలోచన చేస్తావు. ఏది మంచి ఉండదు నీలో. చెప్పినా వినవకూడనే. క్రీస్తుని కన్నందుకు కన్నీరేనా అంటే, అయ్యో క్రీస్తుని కన్నందుకు కన్నీరైతే ఆవిడ పుట్టినరోజు ఎలా చేసింది, మేమేలా పుట్టినరోజు చేసాం, మేమేలా పొలవ తింటున్నాం. యేసుప్రభు పుట్టినరోజు ఎక్కడైనా మరీ చేసిందా? అపొస్తలులు చేశారా? క్రైస్తవులు చేశారా? వారికి ఏమైనా అవకాశం ఉందా? లేదండి. వారికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. నిజంగా క్రీస్తు గర్భములో పడిన నాటి నుండి మరి ఒక మనశ్శాంతి లేదు. మరి ఎంతో ఆవేదనతో లోకములో ఎలా 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 ఏ విధంగా చెప్పాలి, ఏం చెప్పుకుంటే లోకం నమ్ముతుంది. అంతికి అలా గుట్టుగా ఇంటబడి ఉన్నది. ఒక టైంలో మాత్రం ఏం చెప్పాడంటే, నువ్వు అమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు అని మరియతో చెప్పి, మళ్ళీ ఎలిజబెత్ని మళ్ళీ మరియ దగ్గరికి వెళ్ళమని చెబితే, అక్కడ కూడా ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిస్తున్నాడు. ఏమని? స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. ఈ మరియ గర్భంలో యేసు ప్రభు వారు ఎప్పుడు పడ్డారు? ఎలిజబెత్ గారికి వృద్ధాప్య దశలో 6 నెలలు టైం వచ్చి యోహాను గారి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు దేవదూత వచ్చి మళ్ళీ మరియతో మాట్లాడింది. దగ్గర అనమాట, ఒకే సమకాలికులు వాళ్ళిద్దరూ. అంచేతే బాప్తిస్మ ఇచ్చి యోహాను కాస్త ముందుగా, ఒక 6 నెలల ముందుగా లోకానికి వస్తాడు. అది దేవుని యొక్క ప్రవచనం, అది లేఖనాలలో ఉన్నాయి. అందుకే క్రిస్మస్ సందడి అలాగా ఇలాగా సెమీ గ్రాండ్ అని పెట్టకుండా లేఖనాల పరిశోధన, క్రీస్తుని గురించి లేఖనాలు తెలియాలండి. భోజనాలు కాదు, బట్టలు కాదు, ఆనందాలు కాదు. అది అసలు గర్భంలో పడిన నాటి నుండి ఆ యొక్క మరియకు ఎంత ఆవేదనతో ఉందో, ఆ విషయం తెలిసినటువంటి యేసేపు గారు ఎంత ఆవేదనతో ఉన్నారో, ఈ విషయాలు అర్థం చేసుకుంటే వాళ్ళకి మనశ్శాంతి ఇదండి. వాళ్ళకి ఎక్కడికైనా సంతోషం ఉందా? మనకేమో డ్యాన్సులు, పాటలు, ఆటలు అని ఏయో ఆలోచనతో ఉన్నాం. జ్ఞానంలోనికి, లోతులలోనికి వెళ్ళాలి. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని కనుమరుగు చేయకూడదు. ఏ ఒక్కరున్నా సరే కరెక్టు, విన్నవారందరూ ఖచ్చితమని ఒప్పుకొని తీరాలి. అది దేవుని జ్ఞానం, అలా చెప్పాలి. మన మైండ్లోకి ఏది తెచ్చుకోకూడదు. అందుకే యేసేపు అంగీకరించేలా చెప్పింది దేవదూత. ప్రవచనం చెప్పింది చూడండి. అందు గురించి ఆ ప్రవచనం చెప్పిన తర్వాత 25కి వచ్చేద్దాం. 24కి యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఆమెను చేర్చుకున్నాడట. ఇంకా ఆమెను అవమానపరచాలని ఆలోచన లేదంటే. ఇదంతా అవును దేవుని చిత్త ప్రకారంగా. దేవదూత లేఖనాలు కూడా చెప్పింది కదా, కారణం ఏంటో కూడా చెప్పింది కదా. ఏమని? తన ప్రజలను పాపం నుండి ఆయన విడిపిస్తాడు. ఈ సువార్త అంతా, ఈ జ్ఞానమంతా యేసేపుకు చెప్పింది. మరియతో భయపడకమని చెప్పింది. ఎలిజబెత్ స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానువు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆమె మాట్లాడింది. అంటే ఏం ఆశీర్వాదం పొందుకోబోతుంది ఆమె చెప్పండి? ఏం ఆశీర్వాదం ఆమెకుంది చెప్పండి? గర్భము పడినది మొదలుకొని నలిగిపోతుందండి. మొత్తానికి దేవదూతను పంపించి యేసేపు అర్థం చేసుకునేలాగా చెప్పించాడు. మొత్తం యేసేపు మరియలు ఎవరు ఏమంటే అనుకొని అని ఎన్ని నిందలైనా భరించడానికి సిద్ధపడిపోయిన స్థితి మనకి ఆ వాక్య భావాలను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, తన భార్యను చేర్చుకొని ఆమెకు సహకారిగా ఉంటూ ఆమెకు సేవలు అందిస్తూ ఆమెను కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను.
ఏ పురుషుడు అలా ఉండగలడండి? కుమారుని కను వరకు ఆమెను ఏం చేస్తున్నాడంట? ఆమెను అసలు ఎరగలేదు. వాళ్ళకి స్త్రీ పురుషుల యొక్క సావాసం లేదు. దేవుని దూత చెప్పింది, నీకు వాక్యంలో ఎన్నో సమయాల్లో చెబుతున్నాం, జారత్వం చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు ఆయన భార్యను అపహరించకూడదు, ఎన్నో విషయాలు బోధించిన వాక్యాన్ని వినేసి మళ్ళీ మన పని మనదేమో ఆటలు మనవే. అందుకే యేసేపు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నీతిమంతుడై ఉండి. యేసేపు ఎవరంట? మనం కొన్ని బుద్ధిమంతుడిగా ఉంటే కుర్రోడు చాలా మంచోడని నీతిమంతుడు అని మనం అనుకుంటాం. మనం అనుకున్న నీతి కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా, ఆ నీతి అలాంటి నీతి ఆయనలో ఉంది. అంచేత ఆమె కుమారుని కని వరకు ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. మొత్తం మీద ఆమెకు పరిచర్య చేస్తూ, ఆమెకు సేదోడు వాదోడుగా ఉంటూ, ఈ దేవుని కార్యక్రమములు, దేవుడు పంపబోయే లోక రక్షకునికి మనం అందరము కూడా ఎన్ని సమస్యలైనా వాళ్ళిద్దరూ ఉండబలుకొని నిలబడ్డారు. లోకమంతా అమ్మో 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 అనుకుంటుంది, అయ్యో అనుకుంటుంది. అయినా సరే ఏంటంటే ఎన్ని బాధలు, సమస్యలు, అవమానాలు ఉన్న దిగమింగుకుంటున్నారు. దిగమింగుకొని నిలబడాలి దేవుని కొరకు. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? ఇక గర్భంలో పడినను మొదలుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మానసికంగా. ఆ తర్వాత మొత్తం మీద కుమారుని కన్నడం జరిగింది. కుమారుని కన్న తర్వాత ఈ విషయం తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు తెలిసి ఒక 3 జ్ఞానులు వచ్చేసారని మన పెద్ద హడబడి చేస్తాం. కానీ ఈ జ్ఞానులు రావటం విషయం తెలిసినటువంటి హేరోదు ఏం చేశాడో తెలుసా? వాళ్ళు రాగా ఎక్కడికి వచ్చారు? హేరోదు దగ్గరికి వచ్చాడు. అప్పుడు లీడింగ్లో పరిపాలనలో ఉన్నాడు అతను. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు చెప్పమంటున్నాడు. ఇదేట్రా, నా సీట్ లాగేసి వాడు ఎక్కడ పుట్టాడని నువ్వు చెప్తున్నావేంటని ఏమన్నాడు? బాబా ఆయన గారు ఎక్కడ పుట్టాడో చెప్పు, మేము వచ్చి పూజిస్తామన్నాడు. పైకి అనమాట. ఆయన మేము ఆరాధిస్తాం. ఎక్కువ చదివేకండి, టైం సరిపోదు, చాలా సబ్జెక్టు. కాబట్టి ఆ సందర్భాన్ని మనం చూస్తే 2వ అధ్యాయము 13-14 వచనం. కాస్త విషయాలన్నీ తెలుసు కాబట్టి కాస్త ముందుకు వెళ్ళిపోతాను. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, ఏరేదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెతకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఈజిప్టు దేశానికి వెళ్ళిపోమని దేవదూత చేత కబురు పెట్టించాడు దేవుడు. ఒక 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ చంపేయండి ఆర్డర్ చేశాడు యోధయ దేశం అంతా, ఆ చుట్టుపక్కల ప్రతి ప్రాంతం అంతా కూడా. ఆ ఆర్డర్ వస్తుందని ఎరిగినటువంటి దూత ముందుగానే వారికి చెప్పి రాత్రికి యోధయ ప్రాంతాన్ని వదిలి ఈజిప్టు దేశానికి, పాలిస్తేనాకి ఈజిప్టుకి ఎంత దూరం? ఇశ్రాయేలు ఎంతకాలం నడిచారు వాళ్ళు? స్థిరం లేక 40 సంవత్సరాల కాలం నడిచారు. అప్పుడే పుట్టిన బిడ్డను, 3 రోజులు 6 రోజులైన బిడ్డను, ఆ బాలింతరాలను ఎలాగా ఎడారుల్లో ప్రయాణ సదుపాయాలు లేవే, వాహనాలు ఏమి లేవు కదండి. అంటే గాడిదలు, ఒంటెలు ఇలాంటివి ఉన్నవి. ఒక గాడిదని సహాయం తీసుకొని రాత్రికి అర్జెంటుగా, వాళ్ళిద్దరే ఇంకెవరూ లేరు వారికి సహకరించేవారు. ఇంకా వారిద్దరూ దేవుని యందు ఉన్నవారు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన ఏర్పాటు ప్రకారంగా మనం జరిగించాలి. ఈ కుమారుని ఒక స్థితికి వచ్చేటంత వరకు మన బాధ్యత మనం నెరవేర్చాలనే ఆలోచన వారిలో ఉంది. అందుకే ఆ కుమారుని అర్జెంటుగా ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? ఈజిప్టు తీసుకెళ్ళిపోయారు. ఇంక ఈలోగా ఎంతమందినైతే చంపాలో అంతమంది కూడా ఇక్కడ వధ జరుగుతుంది. చిన్నపిల్లలందరినీ చంపేస్తున్నారు. ఎందుకు బాబు చంపేస్తున్నారంటే అప్పుడు అందరూ ఏం చెప్పేవారంట, ఎవరో యూదులకు రాజు పుట్టినటువంటి ఒక వ్యక్తి లోకానికి పుట్టాడట. ఆ వర్తమానము తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసిందట. అప్పటి వరకు యూదులకు రాజు లేడండి.
ఈ మలాకి జకరియా గ్రంథాల మధ్యకాలములో కొన్ని వందల సంవత్సరాలకి యూదులకి రాజు లేని పరిస్థితి. కానీ దేవుడు వాగ్దాన ప్రకారంగా తగిన సమయమందు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆయన ప్రణాళిక ప్రకారంగా చేస్తున్నాడు. కాబట్టి దినముల అంతమందు అంచె దినాలలో యుగముల యొక్క సమాప్తిలో తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే యోరోదు ఆ యొక్క శిశువు ఎక్కడున్నాడో చంపడం మన కష్టం కనుక శిశువులైనటువంటి మగ పిల్లలందరినీ వేసేమన్నాడు, అంతే, నరికేమన్నాడు. అప్పుడే ఈ తల్లిని మరియను తీసుకున్న బాలింతరాలన్న పసిబిడ్డను ఎంత అవస్థలు పడ్డాడో మహనీయుడు. ఒక యేసు ప్రభు గర్భాన్ని పడిన తర్వాత బాధలు అనుభవించారు. పుట్టిన తర్వాత కూడా ఎంతో ఆందోళనతో కంగారుతో ప్రయాణం. పక్క ప్రాంతమా 10 కిలోమీటర్ల 1000 కిలోమీటర్ల దూరం మరొక దేశానికి వెళ్ళిపోవాలి. ఎలాగైనా ఈ బిడ్డని ఈ సమయంలో దేవదూత చెప్పినట్టుగా మనం కాపాడాలి అంటే అప్పుడు కూడా వారికి ఎన్నో ఆందోళన, వేగమైన ప్రయాణం, చాలా త్వరగా చాలా వేగంగా. అప్పుడతడు లేచి రాత్రి వేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి ఇది కూడా ప్రవచనమే. మరలా ఐగుప్తులో ఉన్నంటి వారిని మరలా దేవుని దూత పంపించాడు. శిశువుని చంపాలన్నంటే వాడేమైపోయాడు, హేరోదు ముగించాడు. కాబట్టి మీరు మరలా ఈజిప్టు నుండి పాలస్తీనాకు యోధియా దేశానికి రావచ్చని మళ్ళీ దూత కబురు పెట్టింది. ఈలోగా యేసు ప్రభు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ఆలయములో ప్రథమ సంతానాన్ని జ్యేష్ఠుల్ని సమర్పించే విధానం యూదుల్లో ఇశ్రాయేల్లో ఉంది. కాబట్టి యేసు ప్రభుని తీసుకొచ్చిన తర్వాత యోధియా దేశం వచ్చిన తర్వాత యెరూషలేము ఆలయంలోనికి తీసుకొచ్చారు. 2వ అధ్యాయం చూడండి, లోకసువార్త 2వ అధ్యాయము కంగారు పడకండి. 33 2వ అధ్యాయము 33 యేసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. అక్కడ యెరూషలేము దేవాలయములో దైవజనుడు సిమియోను ఉన్నాడు. అక్కడ ఆయన గురించి వెలుగెత్తి ప్రవచనాలు అనేకమైనవి చెబితే ఈ మరియా యేసేపులు ఆశ్చర్యపోతున్నారు. అందుకనే దేవుని దూత ఇంత మన తోడుగా ఉంటూ మనకు సహకారం చేస్తూ లోకానికి రాబోయే రక్షకునికి కావలసిన ఏర్పాట్లన్నీ తండ్రి జరిగిస్తున్నాడు. ఇంకా ఆయన గురించి చెప్పిన మాటలు చాలా విని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు 34వ వచనంలో ఒక మాట అంటున్నాడు ఆయన, సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడును. కనుక ప్రియమైనటువంటి వారులారా, సిమియోను చెప్పే మాటలు అనేక హృదయములో ఉన్న ఆలోచనలు, అనేక హృదయములో ఉన్నటువంటి అనేకమైన దురాలోచనలు అన్ని బయలుపరిచే విధంగా ఆయన బోధలు ఉంటవి, ఆయన నడవడిక ఉంటుంది, ఆయన ప్రేమ ఉంటుంది. అందుకని యేసు మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారు. వారు బ్రతుకునంతా వివరించి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అందుకే అనేకుల యొక్క హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును. కొంతమంది పాటించలేక పడిపోయిన వారు ఉన్నారు, కొంతమంది లేచి నిలబడిన వారు ఉన్నారు. అమ్మ, మీరు కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా ఎంతమంది ఉంటారంటే పడిపోయిన వారు ఉన్నాం, నిలబడదాం అనుకునేవారు ఉన్నారు. అంటే నిలబడాలి వాక్య ప్రకారంగానే వాళ్ళు ఉంటారు. అమ్మో, మనం పాటించగలమా, కీడు చేయకుండా పొరుగు వారిని ప్రేమించే అంత ఉన్నతమైన స్థితిలో ప్రేమతత్వం మనకు ఉండగలదా? మనకు అడవరకు ఉండదే. మనం మొదటి నుంచి మనం బ్రతికాలంటిది అని ఎటు చెప్పలేక అలా న్యూట్రల్లో ఉంటున్నాం. మనం నిలబెట్టి మనం చెప్పమంటున్నా సరే. అనేక వివాదాలకు సమస్యలు, అనేక సమస్యలకు తెరతీసే ఒక గుర్తు. ఈనాడు చూడండి, ప్రపంచములో నమ్మినంటి వారు అనేక మంది
ఉండగా ఒక యేసు ప్రభు విషయంలో మాత్రం అనేక వివాదాలు, అనేక సమస్యలు, అనేక తప్పుడు రాతలు, అనేక తప్పుడు మాటలు, స్వార్థ ప్రకటించకుండా చేసే ఆటంకాలు. ఎందుకంటే ఆయన ఉన్న మాట చెప్పేవాడు, ఉన్నవాడైన తండ్రి నుండి వచ్చినవాడు, వాస్తవాలను చెప్పినవాడు, సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నిటిని బయట పెట్టినవాడు, మనిషి అంటే ఇలా బ్రతకూడదని చెప్పినవాడు, ఒక సంపూర్ణమైన స్థితిలో ఎదగాలని బోధించినవాడు. అలాంటి యేసు బోధనలు జీర్ణించుకోలేక ఆయనలాగా ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమతత్వాన్ని బోధించలేదు గనుక మనిషి మారలేక మొగ్గలేస్తూ ఎవరి ఇష్ట ప్రకారంగా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు, ఒక వివాదానికి గుర్తుగా వాడుకునే విధంగా ఉన్నారంటే ఆయన బోధలు అలాంటివి. అందుకని యూదులందరూ కుట్ర చేసేసారు. ఆయన పుట్టిన కాలంలో మొదటి శతాబ్దంలో యూదులే ఆయన మీద కుట్ర చేశారు. ధర్మశాస్త్రం ఎరిగిన ప్రధాన యాజకులే ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆ ప్రధాన యాజకులే 30 వెండి నాణాలు ఎవరికి ఇచ్చారు? ఆయన వెనక తిరుగుతున్న ఇస్కరియోతు యూదాకి ఇచ్చారు. ఎలాంటి సేవకుడు చూడండి, 4 రూపాయలు ఇస్తే లొంగిపోయే సేవకులండి, డబ్బుకు ఆశపడే సేవకులండి. ఎక్కడ పీనుగు ఉన్నది అక్కడికి వెళ్ళిపోతాయి. ఏంటి? పక్షిరాజులు, రాంబొందులు ఇలా కొత్తూరు వచ్చేస్తారు, అలాగ చెంతలూరు వెళ్ళిపోతున్నారు, అలాగ వెళ్ళిపోతున్నారు. ఏంటి బాబు వీరందరూ అంటే అక్కడ ఏముంది? పీనిగా ఏముంది? పీనిగుంది, ఆహారం దొరుకుతుంది. మరి ఎక్కడెక్కడ వచ్చేసి బలంగా వెళ్ళిపోతున్నారు మళ్ళీ చెయ్యమని. బాబు చాలా బలంగా వెళ్ళిపోతున్నారా మీరు, మంచి జ్ఞానం నేర్చుకొని. చూస్తే మమ్మల్ని ఆఫ్ చేసి అడుగుతుంటారు, ఏమండి మీకేం రాదా అని. మాకు రాందేముంది, మాకు దేవుని జ్ఞానం వచ్చు, మాకు అది రాదు. మరి మీరే ఉండిపోయారు ఈ ఊర్లో. ఇలాగా చాలామంది అప్పుడప్పుడు అలా సైకిల్ మీద పోతుంటే అడుగుతుంటారు, మాకు వస్తుంది అలా ఉంటే. మేము మనిషి దేని మీద మనసు పెడితే అది వస్తుంది. దేవుడు కావాలి, పరలోకం కావాలంటే లోకంలో ఎన్నిటినో మనం ఏం చేయాలంటే తృణప్రాయంగా తోసివేయాలి. చూటిస్తాడని, కోటిస్తాడని, బండిస్తాడని, మాట్లాడడానికి చిన్న మైక్ ఇస్తాడని, ఎంగిలు జల్లుతాడని ఆశపడితే దేవుని లోకాన్ని పోగొట్టుకుంటామా? ప్రభు వెనకాల తిరిగి ఇంకా నాకేం వస్తుంది అసలు, ఏదో ఆలోచనతో వచ్చాడు. ప్రభు ఏమైనా పెద్ద మినిస్టర్ అయిపోయి, సీఎం అయిపోతే, రాజు అయిపోతే, యూదులకు రాజు అయిపోతే నాకు ఒక ఆర్థిక మినిస్టర్ ఇస్తే నేను బాగా సంపాదించుకోవచ్చు అనుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా. ప్రభు అంటాడు, అన్నాళ్ళు చూసినా నా రాజు ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజు. మళ్ళీ ఏమంటున్నాడు, నేను రాజునే అంటున్నాడు. మరి రాజు అయితే మరి రాజు పరిపాలన చేయొచ్చు కదా, డబ్బు మీ వెనకాల అన్నీ మేము ఉంటాం, వెనకాల బాగా నొక్కేయడానికి కోట్ల మీద అని పాపం తిరిగాడు కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇసుకొచ్చి, అందుకే చాలామంది క్రైస్తవులు ఏంటి వారు మేము బోధకులు, మేము అయ్యగారులు అంటారు. ఇలా నోటు చూపిస్తే అంతే. ధనానికి పడనవారు సేవకుడా, భక్తుడా, వాడా, వీడని అందరినీ కొనేస్తుంది అపవాది. కాబట్టి యేసు వెనక ఉండి వాడు చివరికి ప్రధాన యాజకులు కనిపెట్టారు వాడిని, వాడి దృష్టి కనిపెట్టాడు, వీడు దేని మీద చూస్తున్నాడని. యేసుతో తిరుగుతున్నాడు కదా, యేసుతో తిరిగేవాడు ఎవడైనా తేడాగా ఉన్నాడా? ఉన్నాడండి. ఒకడు వెనక్కి ముందుకి చూస్తున్నాడు. వాడు మైండ్ మనీ మైండ్లే కనపడుతుంది. బాబు మీ అయ్యగారి మైండ్ మనీ మైండ్లో నిజమే, ఇత్తి ఒకలో బొగుతాడు, ఇవ్వకపోతే మరొకలో తిడతాడు. అందుకని అక్కడికి వెళ్ళి ఆయాబాద్, ఎక్కడికి వెళ్ళి ఆయాబాద్, అక్కడ తీసుకోలేదు. ఎన్ని విషయాలలో ఎలా ఉంటారు. ఇలాంటి విషయాలు చెబితే బోధ ఎందుకు నచ్చలేదంటే సమాజాన్ని కడిగి శుద్ధీకరించాలని యేసు చెప్పిన మాటల ప్రకారంగా మనము సమాజంలో ఉన్న రుగ్మతలను కడిగే విధంగా బోధించాలి. ఏమనుకుంటారా అంటే ప్రేమ ఉంటే నువ్వు సత్యం చెప్పాలి. ప్రేమ కలిగి ఏం చేయాలి? సత్యము చెప్పుటకు అన్ని విషయాల్లో ఎరిగి అన్ని విషయాల్లో బోధించి సమాజానికి జ్ఞానాన్ని చెప్పాలి. అందుకేనండి పిల్లలు 2-3 ఉన్నా ఈనాటి ఈ నెల్లిపూడిలో ప్రేమ కలిగి సత్యం చెప్పాలి.
తెలుస్తుంది సత్యం తెలియకుండగా 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానము ఈ ప్రాంతంలో తెలియకుండగా ఉండదు. నేను బ్రతికున్నంత కాలంలో పిల్లలు తప్పనిసరిగా దేవుని జ్ఞానాన్ని ప్రకటించటానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారండి. ఎక్కడికైనా వెళ్తే రూపాయలు ఇస్తారు, కోట్లు ఇస్తారు, బూట్లు ఇస్తారు, అన్నీ తెచ్చుకుంటున్నారు. మీకు ఎలాగొస్తుంది బాబు? ఏదో ఎవరో ఇస్తారు అనుకుంటున్నారు. వాళ్ళ కష్టార్జితమే. నిన్నే వజ్రకోటలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ కొత్తూరులో జరుగుతుంది. ఎందుకు కారణం? మీకు దేవుని ప్రేమార్థమైంది కనుక. ఇస్తే ఏమవుతుంది, ఖర్చు పెడితే ఏమవుతుంది అని కాదు, ఏది ఏమైనా దేవుని గురించి తెలియాలి. క్రీస్తుని కన్నందుకు మరియకు కన్నీరైతే క్రీస్తుని నమ్మిన క్రైస్తవుడికి ఎందుకు సుఖాలు వచ్చాయి? ఎందుకు ఆశీర్వాదం అని పేర్లు చెప్పుకుంటున్నారు? ఆత్మ సంబంధమైన జ్ఞానం అర్థం కాలేదంటే అర్థం కాని దుస్థితిలో ఉంది ఈ లోకం. అందుకే ఈ టైటిల్ కొంచెం వరకైనా మేలు చేయగలుగుతుంది. మనోభావాలు దెబ్బతినడం కాదండి, ప్రేమతో బాగుపడాలని యేసు బోధించిన వ్రాయించిన మాటలు ఇవి. అందుకనే వివాదాలకు గుర్తుగా ఉంటాడని చెప్పడం జరిగింది. ఆయన తల్లి అయినా మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ప్రవచనం. అప్పటికే మరియా ఎంతో ఆవేదనతో ఈ బిడ్డను కాపాడుతూ చుట్టూ ఉన్న సమాజంలో అవమానాన్ని భరించుకొని ఉంటే మరలా ఏం చెప్తున్నాడు దైవజనుడు అక్కడ? నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవును హృదయములోండి వెళ్ళిపోతుందంట. ఏంటి ఆ ఖడ్గం? చంపేసినా బాగుండండి, కొట్టినా బాగుండండి. ఏంటండి ఈ మాటలు అంటుంటాం ఒక్కొక్కసారి. అదిగో నాకు మాటలు అంటే నేను చిరాకు, అందుకే నాకు కాపన చేయాలి, అందుకే నేను ఊరుకోవట్లేదు, అందుకే నేను ఇలాగంటారంటే మాట ఎలాగుంటుందంటే చాలా హృదయాలను పొడి చేస్తుంది. పేతురు గారు అన్నారు నిలబడి ప్రసంగం చేస్తూ, మీరు సిలువ వేసిన ఈ యేసు అన్నాడంటే యూదులందరికీ గుచ్చుకుంది. ఏంటి ఇంత భక్తులు అనుకొని ధర్మశాస్త్రం పాటిస్తూ పసకా పండుగకు వస్తే పేతురు గారు ఏంటి ఇలాగంటున్నారు? మీరే సిలువ వేశారు, మీరే ఆయన చంపేశారని ధైర్యంగా చెప్పాడండి. మనం ఏమనుకుంటారని మెలికి తిప్పి చెబుతాం. బాగుపరచడానికి ఉండదు మనకు. ఏమనుకుంటారు అనుకోండి. ఏమనుకుంటారంటే దెబ్బతింటారండి. నువ్వు ప్రేమ లేదా వారికి? వాస్తవాన్ని చెప్పు. వాళ్ళకి మాకు సింక్ అవ్వట్లేదని అనుకోకు. సింక్ అవుతుంది. వాక్యాన్ని నమ్ము, లోకాన్ని వదులు, దేవుని కొరకు నిలబడు. కరెక్ట్ అయిన మాటలు మనకు అందే, నువ్వు తప్పనిసరిగా ఒప్పుకుంటావు నీ మనసులో. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు మీ కొరకే వచ్చాడు, మీ కొరకే పుట్టాడు, మీ కొరకే బోధించాడు, మీ కొరకే ప్రాణం పెట్టాడు ఆయన. అలాంటి ఆయన్నే మీరు చంపటానికి మీరు సిద్ధపడ్డారు. మీరు యూదులకు రాజుగా వచ్చాడు, ఇశ్రాయేలుకు దీపంగా వచ్చాడు, లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన్ను మీరు చంపారు. మీరు ఎంత ధైర్యం అండి చదువులేని పేతురు గారికి. మనం ఏమన్నా అంటే మాకు పాట రాదు బాబు, పుస్తకం రాదు, మనకు బుక్ లేదు, మాకు చదువు లేదంటాం. మనం దేవుడంటే నీకు ఆసక్తి ఉంటే ఇదే మాటలు నువ్వేం చెప్పాలి? ఒక పేతురులాగా చదువు లేని పేతురు గారు ప్రారంభంలో అలా చెప్పాడు ఆయన. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకున్నారట. మొత్తం హృదయంలో గుచ్చుకుంది, హృదయంలో దూసుకొని పోయింది. అప్పుడు సహోదరులారా మేము ఏమి చేతుమని కడమ అపస్తులను అడిగారు. కాబట్టి మరియా హృదయంలోనికి ఇంకా ఏమున్నదంట? ఒక ఖడ్గం. అంటే ఇంకా బాధ పెట్టేదే, ఇంకా బాధను కలిగించేవే. నడిచేవారికి, జ్ఞానం చెప్పేవారికి, యథార్థంగా ఉన్నవారికి ఎప్పుడూ సమస్య పోదండి లోకంలో. అబద్ధకుడికి, నేరస్తుడికి, దొంగకి అందరూ అనుకూలంగా సాక్ష్యం ఇస్తారు. యథార్థవంతులు కొమ్ము కాసేవారేరి. ఒక ఖడ్గం ఆమె హృదయంలోని దూసుకొని పోతుంది అన్నాడు. ఎలా దూసుకొని వెళ్ళిపోయిందో ఒకసారి చూద్దాం. అదే లోకాసువార్త 2వ అధ్యాయము. 49వ వచనం, 48వ వచనం. ఆయన
తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కులు ఆశ్చర్యపడిరి. పిల్లవాడి కాస్త 12 సంవత్సరాల వయసు వచ్చింది యేసుప్రభు వారికి. ఆ 12 ఏట పస్కా పండుగ జరుగుతుంది. క్రిస్మస్ పండుగ కాదులేండి, అది ఏంటది పస్కా, ఇశ్రాయేల్ కాలంలో జరిగే పస్కా. ఆ పస్కా కాస్త ఇలా మార్చుకున్నారు. మరి ఏదోటి ఉండాలి కదా సంతోషించడానికి. దేవుని వాక్యం పక్కకు పోయినా పర్లేదు, ఏదేమైనా పర్వాలేదు. ఆ పస్కా పండుగ ఆ సమయంలో ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళితే ఈ బాలుడు ఏం చేస్తున్నాడంట? శాస్త్రుల మధ్య, అధికారుల మధ్య, దేవాలయంలో పండితుల మధ్య కూర్చొని వారికి మహాజ్ఞాన సంగతులు బోధిస్తున్నాడట. వీళ్ళు మరి అలాగ జ్ఞాన సంగతులు బోధిస్తుంటే ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పాపం? వీళ్ళు తల్లిదండ్రులుగా ప్రారంభంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తున్నాయి, కానీ ఎదిగే కొలది కాస్త గుర్తు జ్ఞాపకాలు మర్చిపోయారు. అంటే యేసు ప్రభుని కన్న తర్వాత ఆ తర్వాత వారిద్దరూ భార్యాభర్తలుగా బ్రతికారు. ఆ తర్వాత మగపిల్లలు ఉన్నారు, తర్వాత ఆడపిల్లలు కూడా పుట్టారు మరియకు. మరి ఇంట్లో సంసారం, కుటుంబ బాధ్యత ఎన్నో ఉంటాయి కదండి. ఏదో పిల్లలతో వచ్చారు, నలుగురితో. ఈయన అందరితో వచ్చిన యేసుప్రభు మాత్రం ప్రత్యేకంగా దేవాలయంలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎక్కడ ఏనుగు ఉంది, ఎక్కడ గుర్రం బొమ్మ ఉంది, ఎక్కడ ఖజ్జూరం జరుగుతుంది, అన్నీ. తీర్థం అంటే ఏముంటుంది? అలా ఖజ్జూరం కొనుక్కుందామా, లేదా మిఠాయి కొనుక్కుందామా, పీస్ మిఠాయి కొనుక్కుందామా అని అలా తిరుగుతుంటారు. తల్లిదండ్రులు తిప్పుతాను కుదురుండేరు. యేసుబాబు అలా అల్లరి చేసేవాడు కదా, నేను చెప్పాను కదా. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, అల్లరి చేయనివాడు. పరలోకంలో ఆయన పరిస్థితి ఏంటో చెప్పాం. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్న. అంత మహనీయుడండి యేసుక్రీస్తు. ఆ చిన్న వయసులోనే ఆయన బోధకు, ఆయన ప్రజ్ఞతకు, ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పడం విన్నవారు ఆశ్చర్యపోతున్నారు. సడన్గా ఈ తల్లిదండ్రులు కుమారుడు మనతోనే ఉన్నాడు కదా అనుకొని వీళ్ళు కొంత దూరం నడిచి వెళ్ళిపోయారంట. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఎలా చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నేను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పిన. ఆయన నువ్వు మాతోనే మా వెనకాలే ఉన్నావు, తెలివైన వ్యక్తి అనుకున్నావు. మరలా నిన్ను మళ్ళీ 2 రోజులు ప్రయాణం, అంత దూరం పోయి నడిచి మరలా వెనక తిరిగి చూస్తే 7 కొడుకులు లేడని చెప్పి మరలా ఏం చేసాం? మరలా ఆతురతగా తిరిగి ప్రయాణం చేసి మరలా వచ్చాం పరిగెట్టి. ఏమిరా ఇలా చేసావు నువ్వు? మీ నాన్న ఎంత బాధపడుతున్నావు, నేనెంత ఆవేదన చెందుతున్నావు అని అడుగుతున్నారు. ఎవరిని? యేసుని, ఆ కుమారుణ్ణి. మా కుమారుడే అనుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన బాధ్యతలు చూడండి, ఆయన మాట చూడండి. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి మమ్మీ డాడీ? నన్నెందుకు ఎదుగుతున్నావు అమ్మా? నన్నెందుకు ఎదుగుతున్నావు? ఇదేమైనా బాగుందండి 12 సంవత్సరాల వయసులో? మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి అనగానే అది ఆశ్చర్యపోయింది. ఇంత మన కంగారు పడిపోయి ఏమైపోయాడని మనం ఆదరాబాదరా మనం వస్తే మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు అంటాడు. అలా అంటే అన్నాడు. తర్వాత అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అనేసరికి మరియకు మిరకడిపోయింది. యేసేపు కూడా కాళ్ళు అలాగా డౌన్ అయిపోయాయి. ఇదేంటి, నేను ఇక్కడ తండ్రి ఉండగా నా తండ్రి పనుల మీద అంటున్నాడు. ఏంటి, ఎన్నవాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఇంటే మాట ఏంటి అని ఎలాంటి ఆలోచన? వీళ్ళ తండ్రి వడ్రింగి పనివాడు కదా. ఆయన చూస్తే నెతుక్కొని ఆయన ఏమో ఆయన గురించి తిరుగుతున్నాడు. ఆయన గురించి ఆ తండ్రి ఏమో ఈ కుమారుని గురించి వస్తే ఈ కుమారుడు ఏమంటున్నాడు? నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరెరగరా? ఏ తండ్రి అయినా. అప్పుడే యేసేపుకు మతిపోయింది. ఇంకా వయసు చాలా అవమానం, చాలా బాధ అనుకున్నాడు. అంతే ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి యేసేపు యేసుక్రీస్తు దగ్గరికి రాలేదండి. వచ్చిన సందర్భాలు కనిపించవు మనకి. ఎందుకంటే నా తండ్రి అనేది, నేను తండ్రిగా ఇంకొక తండ్రి అంటున్నాడు. ఏంటి, ఎవరన్నా ఇంకొక డాడీ అన్నావు అనుకోండి ఎలా ఉంటుంది? ఎవరు మా డాడీ అని వెళ్ళామనుకోండి, ఒరే మీ నాన్న కాదురా అంట తల్లి గోకొరకాల. చిన్న వయసులో అంటే తెలియదు, మరి 12 సంవత్సరాల వయసులో జ్ఞానం తెలుసు కదా. 5 ఏళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి.
12 సంవత్సరాలు వయసు వస్తే ఎంత జ్ఞానం ఉండాలి? నా తండ్రి పనులు అన్నాడండి. ఆ మాట ఆమె హృదయములో, ఆమె మనస్సులో ఎంత వేదన కలిగించింది, ఎంత కన్నీరును రప్పించి ఉంటుందో ఆలోచించండి. అందులో సంశయం లేకుండా మాట్లాడాడు ఆయన, నా తండ్రి పనుల మీద. అంటే అప్పటికి ఆ యేసు మాటలలో ఉన్న జ్ఞానాన్ని వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అయితే అప్పటికి దేవుని జ్ఞానము, ఆయన మాటల్లో ఉన్న జ్ఞానం పరమార్థం వారికి తెలియలేదు. అర్థం చేసుకుంటే ధన్యులే వారు. అందుకని మొట్టమొదటి సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళైన కొత్తలో వెళ్ళేటప్పుడు అప్పుడు గుడికి వెళ్ళేదాన్ని అండి. ఇంత ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు కన్న తర్వాత ఆ మత్తయి సువార్త ఎక్కడ ఉన్నది తెలియట్లేదు, ఆ దావీదు అంటే ఏంటో తెలియట్లేదు. ఏం తెలుస్తుంది? భర్త అంటే తెలిసింది, భర్త ఎక్కడ కూర్చుంటున్నాడో తెలుస్తుంది, భర్త ఎప్పుడు వస్తాడో తెలుస్తాడు, ఏ కొట్టు దగ్గర తాగుతాడో, ఇవన్నీ కనిపెట్టుకోవడం సరిపోయింది నీకు. ఇంకా దేవుడు ఎలా మాట్లాడాడు? దేవుడు ఇంకా ఆ గుర్తులు ఏమన్నా చెప్పండి? భర్త జ్ఞాపకాలే మహాతల్లికి, అతను కాపాడుకోవడం సరిపోతుంది. అలాగే ఈ పిల్లలు ఈ సంసారంలో ఉండిపోయి మీరు మరిచిపోయారా మీరు అన్నాడు ఆ చిన్న కుమారుడు. అంచేత ఒక ఖడ్గం నీ హృదయములో నుండి దూసుకొని పోవును. ఎంత ఉన్నతమైన మాట మాట్లాడాడో. ఆ ఉన్నతమైన మాట వీళ్ళకి అర్థం కాక కృంగిపోయారు, కృషించిపోయారు. లోకం ఏమనుకుంటుందో అనే ఎన్నో అహంభావాల చేత వాళ్ళు నింపబడ్డారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చిన్ననాటే దేవుని పనుల మీద ఉన్నాడు. ఈలోగా 30 సంవత్సరాల వయసు వరకు ఇంటి దగ్గర ఉన్నాడండి. తల్లిదండ్రులకి విధేయుడిగా ఉన్నాడు 30 సంవత్సరాల వరకు. 30వ ఏట రాగానే అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? ఇల్లు వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, కుటుంబాన్ని, తన తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి పేతుర్ని, యోహానును, యాకోబుని, ఇలాంటి మత్తయిని అనేక మందిని పిలిచి శిష్యులుగా చేసుకొని వాళ్ళని వెంట పెట్టుకొని ఊరూరా తిరుగుతున్నాడు. ప్రతి ప్రాంతం తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? జ్ఞానం లేని వారికి ఎద్దులాగా ఎదిగాడు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి. తల్లిదండ్రులను వదిలేశాడు. తమ్ముళ్ళు ఉన్నారు పాపం, వెనకాల ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఇదే నా తీరిక? అది లోకజ్ఞానం. అదే కదండి అలాగే మాట్లాడతారు. రోజు ప్రార్థన 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 అని పోతున్నాం అనుకోండి, గేదె ఉంటుంది, మేక ఉంటుంది, కుక్క ఉంటుంది, భార్యకు అవసరాలు ఉంటుంది, క్రిస్మస్కి బట్టలు ఉంటాయి. రోజు ప్రార్థన ప్రార్థన అంటే మనకి ఎలా వస్తాయి? రోజు దేవుని పని చేయడానికి కుదరదు. లోకం ఎవరు ఒప్పుకోరు. అయ్యో వరుస ప్రార్థనలు వచ్చేసి లేకపోతే చేతిలో రూపాయలు ఉండి కానీ అనుకుంటాం. రూపాయలు లేకపోయినా విలువైన జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది అని ఆరాడు. జ్ఞానం కోసం నువ్వు రుణం చేస్తావో, ఇబ్బంది పడతావో, నువ్వు గెంజి తాగుతావో. ఒకనాడు యేసుని కన్న తల్లి ఎన్ని సమస్యలు పడిందో ఆలోచించండి. ఏనాడైనా చిన్న రొట్టె ముక్కన్నా కాల్చి కొన్ని అద్దసలు వేసి హ్యాపీ బర్త్డే టు అని ఎక్కడైనా చెప్పిందా తల్లి? చెప్పండి. ఏది లేకపోతే కొట్టి మీద ఉన్న రొట్టెన తెచ్చి హ్యాపీ బర్త్డే టు అని చెప్పాలి. ఇప్పుడు అంటే కేకులు వచ్చాయి, మళ్ళీ కూల్ కేకు, ఏవో కేకులు రకరకాలు, ఏది లేదు పాపం. అప్పటికే ఎన్నో సమస్యలు. ఇలాంటి మాటలతో ఈ ఒత్తిడి 30 సంవత్సరాల వయసులో ఇంటి పట్టు లేడండి ఆయన. వచ్చాడు, బాప్తిసం పొందాడు, దేవుని జ్ఞానాన్ని బోధించటానికి ప్రారంభించాడు. తండ్రి కూడా నాకు ఎదిగొచ్చిన కొడుకు అనే ఆలోచన ఆయనకు ఉండవచ్చు. లోకం అందరూ నానా విధాలుగా అంటున్నా. ఒకసారి మరియలు ఇది దేవుని కొరకు పుట్టినవాడు అని ఉన్నా లోకం రకరకాలు. ఎవరు నమ్ముకోలేదమ్మా దేవుని నమ్ముకుంటే మాత్రం మీ అబ్బాయి ఎలా చేస్తాడా, మీ అల్లుడు ఎలా చేస్తాడా, పిల్లని వదిలేస్తాడా, అలా చేస్తాడా, అవసరాలు చూసుకోవడం, రకరకాలు ఎలాగైనా కించపరిచేస్తారు లోకం.